హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో హెల్దీ అయిన షుగరు బెల్లం లాంటివి ఏమీ వాడకుండా డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక ప్యాన్లో నెయ్యి వేసానండి, 1 స్పూను. తర్వాత కట్ చేసుకున్న బాదాంలు 1 కప్పు, జీడిపప్పులు 1 కప్పు, పిస్తాలు 1/2 కప్పు వేసి లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ అయ్యేలాగా, అంటే బాగా మంచిగా ఎర్రగా అయ్యేలాగా వేయించుకోవాలి. క్రంచీగా అవ్వాలి, అంటే మనకి మంచిగా అవ్వాలి, రోస్ట్ అవ్వాలి. అయిన తర్వాత వాటిని తీసి పెనంలో వేరే ఒక ప్లేట్లో వేసుకోండి. తర్వాత మళ్ళీ 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కిస్మిస్లు, అంజీరు 1 కప్పు వేసి వాటిని కూడా బాగా రోస్ట్ అయ్యేలాగా, అంటే కిస్మిస్లు ఉబ్బుతాయి చూడండి, అలా అయ్యే వరకు వేయించుకోండి. తర్వాత వాటిని కూడా అదే ప్లేట్లో వేసుకోండి. ఆ తర్వాత గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, నువ్వులు, తర్వాత ఉంటాయి కదా సీజమ్ సీడ్స్, పాపీ సీడ్స్, అంటే తెల్ల గసగసాలు, ఎండు కొబ్బరి తురుముకున్నానండి నేను 1 కప్పు. అది కూడా వేసుకొని లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ అయ్యేలాగా, అంటే మంచిగా రెడ్గా అయ్యే వరకు వేయించండి. మీరు ఎలా చేస్తారో నాకు ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లలో. ఇవన్నిటిని ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత బాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోండి. తర్వాత ఒక మందపాటి గిన్నెలో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని, బటర్ కానీ వేసుకొని, ఖర్జూరాలు ఉంటాయి కదా, గింజ తీసిన ఖర్జూరాలని వేయించి బాగా మెత్తగా అయ్యే వరకు వేయించండి. కావాలంటే మీరు గరిటెతోటి నేను చేస్తున్నట్టు స్మూత్గా మ్యాష్ అయ్యేలాగా చేయండి. అది అయిపోయిన తర్వాత ఒక సాఫ్ట్ ముద్దలాగా వస్తుందండి. ఆ ముద్దలో మీరు వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసి బాగా కలపాలి. ఖర్జూరాలు అనేవి ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటికీ బాగా కలిసేలాగా కలుపుకోండి. బాగా కలుపుకోవాలి. బాగా కలిపితే ఒక లడ్డు ఫామ్ అవుతుందండి, మనకి లడ్డూలాగా ఫామ్ అవుతుంది. అలా అయ్యే వరకు మీరు ఖర్జూరాలు మెత్తగా ముద్దగా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇంకేముందండి, మంచి లడ్డు షేప్లలో మంచిగా రౌండ్గా లడ్డూలు చేసుకోండి. న్యూట్రిషియస్ హెల్దీ లడ్డు అనేది మనకి తయారైపోతుంది. ఇది షుగర్ పేషెంట్స్ కానీ వేరే ఎవరైనా కానీ హెల్దీ అండి, చిన్నపిల్లలకు కూడా చాలా హెల్దీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.